పురాతన కాలం నాటి కూనేరు మెట్ల బావిని మంత్రి సబితేంద్రారెడ్డి సందర్శించారు. మహేశ్వరం మండల కేంద్రంలో పురాతన కాలం నాటి కూనేర మెట్ల బావిని అధికారులతో కలిసి సందర్శించారు. మెట్ల బావి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 100 రోజుల్లో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గుక్కెడు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న రైతన్నకి ఈ రోజు కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ రోజు ప్రతి ఎకరాకి నీళ్లు అందించే సంకల్పం. పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసుకుంటే ఈ ప్రాంతంలో కూడా నీరు అందించే సంకల్పం. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు చెరువులు కుంటలలో ఇంత ఎండాకాలంలో కూడా చెరువులు కుంటలు ఈ రోజుకి ఫుల్గా నిండు కుండల్లా ఉన్నాయంటే దాని వెనకాల ఒక విజన్తో పనిచేసిన కేసీఆర్ గారి నాయకత్వం కింద ఈ ప్రభుత్వం పనిచేసిన తీరుని ప్రజలు ఇప్పటికీ గమనిస్తా ఉన్నారు. 24 గంటల పవర్, ఒక క్షణం కూడా పవర్, కరెంటు పోకుండా 24 గంటల పవర్, ఇవన్నీ విజయాలు సాధించినాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని వెనకాల ఉన్న కృషిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు దశాబ్ది ఉత్సవాలలో గౌరవ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు కూడా ఈ ఉత్సవాలలో ఇన్వాల్వ్ అవుదాం. 21 రోజులు పండుగ వాతావరణంలో చేసుకుందాం. 21 రోజుల సందర్భంలో, దశాబ్ది ఉత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి గారు మనకి ఇది ఒక గిఫ్ట్ రూపంలో ఈ 90 లక్షలు ఇచ్చినట్టే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైనంత తొందరలో వీటిని పూర్తి చేసి ప్రజలకు అందించే ప్రయత్నం. ముందు గుక్కెడు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న